And I'm really happy to have fellowship with you. మీతో కలిసి సహవాసం చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నాకు. And sharing God's word with you all. అంత మాత్రమే కాదు, మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం ఆనందాన్ని కలిగించింది. While I am sharing God's word, I am also learning God's word. నేను ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాను కాబట్టి. And most of the time I used to ask my wife. అనేక సార్లు నేను నా భార్యని ఇలా అడుగుతాను, I'm so hungry, did you finish cooking? నీవు నాకు చాలా ఆకలిగా ఉంది, వంట చేయడం అయిపోయిందా అని అడుగుతుంటాను. Some of you are telling, not only you brother, we are also asking in our home. కొంతమంది సహోదరులు మీరు ఇలా అనుకుంటారు మనసులో, నువ్వే కాదు బ్రదర్, మేము కూడా ఇంట్లో అలాగే అడుగుతామని. Children also telling, isn't it? పిల్లలు కూడా అడుగుతుంటారు అలాగే. Mom, did you finish cooking and we are very hungry? అమ్మా ఆకలి అవుతుంది, త్వరగా వంట అయిందా అని పిల్లలు కూడా తల్లిని అడుగుతూ ఉంటారు. Sometimes we ask to some people, కొన్నిసార్లు మనం కొంతమందిని ఇలాగ అడుగుతాము, brother, did you finish your house construction work? అయ్యా మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఇల్లు కట్టుకునే పని అయిపోయిందా అని అడుగుతాం. No brother, it's going on. ఇంకా కొనసాగుతూ ఉంది సహోదరుడా అని చెప్తారు వాళ్ళు. After 1 year it is completed. ఒక సంవత్సరం తర్వాత అయిపోతుంది. After 5 years again he is rebuilding his house. 5 సంవత్సరాల తర్వాత మరలా దాన్ని కొంత రిపేర్లు చేస్తూ మరలా కట్టుతూ ఉంటాడు అదే ఇంటిని. People are telling it is finished. ప్రజలు అనుకుంటారు అయిపోయిందని. But again they are starting their work, reconstruction work. అదిగో మరలా తిరిగి కట్టబడడం అనేది మరలా చేస్తూ ఉంటారు ఆ కుటుంబీకులు. We ask to young people, మనం అనేక సార్లు యవనస్తుల్ని అడుగుతాము, did you finish your exams? మీ పరీక్షలు అయిపోయాయా అని అడిగినప్పుడు, yes, we finished our exam. అవును మా పరీక్షలు అయిపోయాయంట. Next year also we are asking same question to them. మరలా వచ్చే సంవత్సరం అదే సమయానికి మరలా అదే ప్రశ్న వాళ్ళని అడుగుతాం మనం యవనస్తుల్ని. Some people are continuously writing the exam, they are not finished. కొన్నిసార్లు కొంతమంది అనేక ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తూనే ఉంటారు ఎడతెక్కకుండా. And sometimes we know that the highways are made and construction finished, road construction finished. కొన్నిసార్లు మనం కంటితో చూస్తూ ఉంటాం రోడ్డు పనులు అయిపోయినట్టుగా. The political leaders are coming and opening the road. ఆ పొలిటికల్ రాజకీయ నాయకులు వచ్చి అయిపోయిన రోడ్లను ప్రారంభించడం చూస్తూ ఉంటాం. And we all are very happy by going and using that road. ఆ రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కూడా చాలా సంతోషాన్ని అనుభవిస్తాం. After 5 years we are worrying about to go there in the road. అదే రోడ్ లో మళ్ళీ అదే రోడ్డు మీద 5 సంవత్సరాల తర్వాత వెళ్ళడానికి బాధగా ఉంటుంది మనకు. Because it got damaged. ఎందుకంటే ఆ రోడ్లు దెబ్బతిని ఉంటాయి. Again the reconstruction work is happening by మరలా దాన్ని బాగు చేయడం చేస్తూ ఉంటారు ప్రభుత్వాలు. In everything people say, I finished, it is finished, did it finish, did you finish? అనేక సార్లు అనేక మంది ప్రజలు అది అయిపోయిందా అనే పదాన్ని ఎక్కువ సార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. And people say it is finished. ఆ ప్రజలు అంటూ ఉంటారు అయిపోయిందని చెప్తారు. But again they are doing the same thing. అయిపోయిందని చెప్పినా కూడా అదే పనిని మరలా చేస్తూ ఉండడం చూస్తూ ఉంటారు. No satisfaction, తృప్తి లేని జీవితం. and also no completion when work done by men. అంత మాత్రమే కాదు, మానవుడు చేసే పనుల వల్ల ఎప్పుడూ పరిపూర్ణత రాదు. And in the Bible we are going to see 2 words that is finished. దైవ గ్రంథమైన బైబిల్లో ముగించబడిన పనులు 2 చూస్తాం మనం దైవ గ్రంథమైన బైబిల్లో. That is the word first mentioned in the book of God's word, Genesis chapter 1, chapter 2 verse 1. ఆదికాండ గ్రంథములో మనం దైవ గ్రంథమైన బైబిల్లో ఆదికాండ గ్రంథములో 2వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తాం, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్ణము చేయబడెను. In English it is mentioned, all that God created finished. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది, దేవుడు సృజించినవన్నీ ముగించబడ్డాయి అని. It is all finished by God. దేవుని చేత అన్ని కూడా ముగించబడ్డాయి. He created this world. ఈ లోకాన్ని ఆయన సృజించాడు. He created heavens. అంత మాత్రమే ఆకాశములను ఆయన సృజించాడు. He created animals and birds. అదిగో జంతువులను పక్షాదులను ఆయన సృజించాడు. He created whatever man needs for physically. అదిగో భౌతికంగా మానవుడు జీవించడానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే సృజించాడు. First 6 days he completed everything.
మొదటి 6 దినములలో సృష్టి అంతా ముగించాడు ఆయన. On the 6th day, he created man. 6వ దినమున మానవుని సృజించాడు. And he breathed into him. He became a living being. అంత మాత్రమే కాదు, మానవునికి జీవాత్మగా మానవుడు జీవించు ప్రాణి అయ్యాడు. The word is mentioned, God, whatever God has done, created, everything finished. దేవుని వాక్యముని రాయడు, దేవుడు ఏదైతే సృష్టిని ప్రారంభించాడో అది సమస్తము ముగించాడని. That means whatever man need, కాబట్టి మానవునికి ఏది అవసరమై ఉందో everything God kept this world. అన్ని కూడా దేవుడు ఈ లోకములో మానవుని కొరకు ఉంచాడు. God kept oil under the ground. అందులో భూమి లోపల మానవునికి కావలసిన పెట్రోల్ లేదా నూనె ఉంచాడు. God kept stones, all kinds of stone under the earth. అన్ని రకాల రాళ్లు, అన్ని జాతులకు చెందిన రాళ్లు కూడా భూమిలోనే దేవుడు సృజించి ఉంచాడు. God kept all kind of material things, gold and diamonds and iron, everything he kept under the earth. బంగారము, ఇత్తడి, వెండి, వెలగల ఎన్నో లోహాలు కూడా దేవుడు భూమిలో పొందుపరిచి సృజించాడు. God kept coal under the world. అంత మాత్రమే కాదు, దేవుడు బొగ్గును కూడా భూమిలోనే సృజించాడు. God kept the water, good water under the world. మంచి నీళ్లను కూడా దేవుడు భూమిలోనే ఉంచాడు మన కొరకు. Like this, everything. ఇలా ప్రతి విషయము కూడా Man will not ask to God, I want this. It is not in the world. మానవుడు ఎప్పుడు కూడా దేవుని ప్రభువా నాకు ఇంకా ఇది కావాలి అని అడగడానికి అవకాశం లేకుండా అన్ని సృజించాడు. Yes, that is what the wisest God and the gracious God, powerful God done in this world. శక్తి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు చేసిన కార్యం అండి ఇది. You know this world? ఈ లోకాన్ని గురించి తెలుసా? It is created by God. ఇది దేవుని వల్ల సృజించబడిన లోకం. You and me are living in this world. నేను దేవుడు సృజించిన లోకములో జీవిస్తున్నా. It is not created by man. మానవుని ద్వారా సృజించబడినది ఎంత మాత్రం కాదు. It is not built by man. మానవుని ద్వారా కట్టబడింది ఎంత మాత్రం కాదు. The world and natures are not reconstructed. అదిగో మానవుడు లేదా ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా మరలా తిరిగి ఏర్పరచబడినవి కాదు. We are just living what God created. దేవుడు సృజించిన సృష్టిలో కేవలం మనం నివసిస్తున్నాం అంతే. You may be in Darshi village. అదిగో ఈ దర్శి పట్టణంలో నీవు ఉండవచ్చు. And it is not belongs to you alone. అదిగో ఇది ఈ దర్శి పట్టణంలో నీవు నివసిస్తున్నప్పటికీ కూడా ఈ దర్శి పట్టణంలో ఉన్నది ఏది నీది కాదు. It is God's world. ఇది దేవుని ప్రపంచం. God appointed you to live in this part of the world. అదిగో ఈ దర్శి గ్రామంలో లేదా పట్టణంలో నివసించడానికి దేవుడు నీకు అనుమతించాడు. You are using the water every day. అదిగో ప్రతిరోజు నీటిని వాడుకుంటున్నావు. You will not know the value of the water. నీటి యొక్క విలువ నీకు తెలియదు. When we go to Rajasthan, we came to know that value of the water. అదిగో రాజస్థాన్ దీవులకు లేదా ఎడారులకు వెళితే నీటి యొక్క ప్రాముఖ్యత ఏంటో అక్కడ అర్థమవుతుంది మనకు. When we went there, they gave us a little water, this much only. అదిగో మేము అక్కడ రాజస్థాన్ వెళ్ళినప్పుడు మాకు కొద్దిపాటి నీళ్లే ఇచ్చారు. And also they gave a small glass there. అదిగో చిన్న గ్లాస్ ఇచ్చారు తాగడానికి. I asked, this for brushing? అదిగో మేము అడిగాము, పుక్లు చూడడానికి అని అడిగాము. And they said it is for bathing. వాళ్ళన్నారు ఇది స్నానం చేయడానికి మీకు ఇచ్చింది నీళ్ళు అన్నారు. That's I understood how much we are using water, value of the water there. అందుకే అప్పుడు నాకు అర్థమైంది మనం ఎంత వ్యర్థంగా నీళ్లను వాడుతున్నామో, నీళ్ల విలువేంటో నాకు అక్కడికి వెళ్తే కానీ అర్థం కాలేదు. We are largely using water that God has created and given for us. మనం చివరికి వాడే నీళ్లు కూడా దేవుడు సృజించి మనకి ఇచ్చినవే. Government may ask tax for that. అదిగో ప్రభుత్వాలు నీటికి పన్ను వేయొచ్చు. But God did not ask tax for using water. అదిగో నీటిని వాడుకుంటున్నందుకు దేవుడు ఎప్పుడు మన యొద్ద నుండి పన్ను వసూలు చేయలేదు. When you go to, if anyone is going to ICU, అదిగో ఎవరైనా హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్తే they keep oxygen there. అదిగో వాళ్ళు ఆక్సిజన్ పెడతారు ముక్కుకి. And we pay for that. అదిగో ఆక్సిజన్ కి మనం వెల చెల్లించాలి. But everyone who are seated here, who are listening in Darshi, they are freely using oxygen every time. అక్కడైతే ఆక్సిజన్ కు డబ్బు చెల్లించాలి. కానీ ఈ దర్శిలో ఇక్కడ కూర్చొని వినేవారు, దూరం నుండి ఆలకించేవారు, ఈ భూమి మీద ఉన్న వారందరూ ఉచితముగా మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. 24 hours, 7 days, it is free by God. 7 రోజులు 24 గంటలు మనం ఆక్సిజన్ ఉచితంగా పీల్చుకుంటున్నాం. God is not charging for that. అదిగో దాని కొరకు దేవుడు మనల్ని డబ్బు కట్టమని
కనబడట్లేదు. We are using lights here. అదిగో ఇక్కడ వెలుతురు మనం చూస్తూ ఉన్నాం. We pay to EB, Eastern government. అదిగో గవర్నమెంట్ కు మనం ఆ లైట్ వాడుకున్నందుకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి. And we are using the great light that created by God himself. కానీ దేవుని ద్వారా ఏర్పరచబడిన గొప్ప వెలుగు సూర్యుడు చంద్రులను మనం అనుభవిస్తున్నాం. That has a life for us. That has a beneficial for our skin also. అంత మాత్రమే కాదు, ఆ సూర్య చంద్రుల యొక్క వెలుగు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. Still that great light, sun is burning every day. అదిగో ప్రతిరోజు ఆ గొప్ప జ్యోతి లేదా గొప్ప వెలుగైన ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ప్రతిరోజు. God did not charge for that light. ఆ వెలుగుకు దేవుడు ఏమాత్రము మన దగ్గర రుసుము వసూలు చేయట్లేదు. Whatever man cannot give, God has given freely for man. ఈ లోకంలో ప్రభుత్వాలు మానవునికి ఉచితముగా ఏది ఇవ్వలేకపోతున్నారో అవన్నీ దేవుడు ఉచితముగా మానవునికి అనుగ్రహించాడు. All are using everything what was created by God himself. దేవుని ద్వారా సృజించబడిన ప్రతిదీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం ఈ భూమి మీద. We cannot neglect it. మనం ఏమాత్రము తిరస్కరించడానికి లేదు. You know, we are in the finished work of physical needs. అంత మాత్రమే కాదు, భౌతికంగా మనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ దేవుడు పరిపూర్ణం చేసి మన కొరకు సిద్ధపరిచాడు. The second word finished mentioned in the New Testament. రెండవ మాట క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిన మాట చూద్దాం. There is a book called the Gospel of John. యోహాను సువార్త అనే గ్రంథంలో Chapter 19 verse 30 it is mentioned. 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 19 30వ verse వచనం. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని తల ఉంచి ఆత్మను అప్పగించెను. It is mentioned there, it is finished. ఇక్కడ కూడా సమాప్తమైనది అనే మాట ప్రస్తావించబడింది. There it was told everything finished. అక్కడ ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనములో సమస్తము సమాప్తమైందని రాయబడింది. Here it is mentioned by the Lord Christ himself. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇక్కడ ఏం ప్రస్తావించబడింది అంటే It is finished. అదిగో ఇది ముగించబడింది అన్నాడు. That means here also the work finished by Jesus. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ముగించబడింది అనే మాట మనం చూస్తున్నాం. In Genesis also the work was finished by Jesus. అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆదికాండములో 10 అంతా ముగించబడింది అని మనం చూస్తున్నాం. There the work for physical need were finished. అక్కడ ముగించబడిన పని ఏంటి అంటే భౌతిక అవసరాల కొరకు మనకు The word God created and given to man to use. అదిగో World. దేవుడు ప్రపంచాన్ని సృష్టించి మానవునికి మనకు బహుమానంగా ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోమని. Man is using everything. అదిగో మానవుడు దేవుడిచ్చిన ప్రతిదీ కూడా వాడుకుంటున్నాడు. But the God created of God came down this world as a man. అంత మాత్రమే కాదు, మనల్ని సృజించిన ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన యెహోవా యేసుక్రీస్తుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు He was telling this verse when he was on the cross. ఈ మాట ఆయన శిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు చెప్పాడు. When he was on the cross, he told this word. ఆయన శిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ మాట చెప్పి పలికాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి ఈ రాత్రి. You may be in the world what God created. దేవుడి చేత సృజించబడిన ప్రపంచంలో నీవు ఉన్నప్పటికీ కూడా The finished work of God earlier. You are in the finished work of God. ముందుగానే దేవుని చేత సృజించబడి ముగించబడిన ఆ ప్రపంచంలో నీవు జీవిస్తున్నావు. But now you have to think about your life. కానీ ఇప్పుడు నీవే నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. Are you in the later finished work of God? అందులో గతంలోనే దేవుడు ముగించబడిన చివరిగా ముగించబడిన పనిలో నీవు ఉన్నావా? Here God was in the hand of men. అదిగో ఇక్కడ దేవుడు మానవుని చేతిలో ఉన్నాడు. When Jesus came in this world, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు he lived in this world ఆయన ఈ లోకంలో జీవించాడు. and he did many good things to the people. ప్రజలకు అనేక మంచి కార్యాలు చేశాడు. He healed people అనేక మందిని స్వస్థపరిచాడు. and he was casting out demons from the people's life. అదిగో మానవ జీవితాల్లో నుండి దయ్యములను వెళ్ళగొట్టాడు. He taught many things about the kingdom of Lord. అదిగో దేవుని రాజ్యమును గురించిన మాటలు అనేక ప్రజలకు చెప్పాడు. And finally made people caught him. అంత మాత్రమే కాదు, చివరిగా ఆ ప్రజలు ఆయన్ని సిలువ వేశారు. Just see that we will see 2 or 3 verses how people did to God. దేవునికి ఇంతగా మేలు చేసిన దేవుని పట్ల ప్రజలు దేవునికి ఏం చేశారో 2-3 మాటలు మనం చూద్దాం. John's Gospel chapter 19 verse 1.
యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. Yeah, Pilate, a man, scourged Jesus. అందులో ఇక్కడ పిలాతు అనబడిన మనుషుడే ఇతను యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించాడు. Young people, are you listening? యవనస్తులారా ఆలకిస్తున్నారా ఈ రాత్రి? Brothers and sisters who are so long, are you listening here? చాలా దూరముగా కూర్చున్న సహోదరులారా వింటున్నారా ఈ మాటలు? The great powerful God, అదిగో గొప్ప శక్తి కలిగిన దేవుడు, the great wisest God, అదిగో దేవుడు జ్ఞానము కలిగిన దేవుడు, the great no one can approach him by men. అదిగో ఏ మానవుడు ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్న The దేవుడు, God is in heaven. పరలోకమందున్న దేవుడు, He is so holy God. ఆయన మాత్రమే దేవుడై ఉన్నవాడు. And now he is in the hand of man. ఇప్పుడు అలాంటి దేవుడు ఇప్పుడు మానవుని చేతిలో ఉన్నాడు. He created man in his own hand. అదిగో తన యొక్క చేతులతో ఏ మానవుడైతే సృజించాడో, When he was created man in his own hand, beautifully and wisdomly he was created, carefully he was created. అదిగో మానవుని తన చేతిలో సృజించేటప్పుడు జ్ఞానముతో తెలివితో ఎంతో జాగ్రత్తతో ప్రేమతో సృజించాడు. Now when that God came to this world, కానీ అదే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవునిగా in the form of man, మానవుని రూపము ధరించి వచ్చినప్పుడు, now man caught that God. అదిగో ఆ దేవుడిని మానవుడు పట్టుకున్నాడు. And they were scourged him 39 times. అదిగో 39 సార్లు కొరడాలతో ఆయన కొట్టాడు. All the flesh came out. అదిగో కండలు ఊడిపడ్డాయి. He was bleeding fully, completely he was bleeding. అరికాలు వరకు నడినెత్తి వరకు సంపూర్ణంగా రక్తసిక్తమైపోయాడు. The word is mentioned as scourged means no skin appeared. అదిగో ఎక్కడ చర్మమైన దేహం మీద కనబడలేదని రాయబడింది. Like in a meat shop we are cutting a meat, like that he was cut and it was bleeding. అదిగో మాంసము దుకాణంలో మాంసాన్ని ఎలాగైతే కత్తితో నరుగుతారో అలాగూ దేవుని దేహం, యేసుక్రీస్తు దేహము కొరడాలతో కొట్టి ఆ చర్మము లాగబడింది. The verse 2 it is mentioned. 2వ వచనంలో ఇలాగ ప్రస్తావించబడింది. The soldiers twisted a crown of thorns and put it on his head. సైనికుల ముళ్ళతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టారు. When God created man's head, అదిగో మానవుని దేవుడు మానవుని తలను దేవుడు తన చేతులతో సృష్టిస్తూ ఉన్నప్పుడు he carefully created the brain. అదిగో జాగ్రత్తగా మానవుని మెదడును ఆయన తయారు చేశాడు. He carefully created and gave him the knowledge to understand who is God. ఆ తలను తయారు చేసేటప్పుడు, దాంట్లో ఉన్న మెదడును తయారు చేసేటప్పుడు దాంట్లో ఎంతో జ్ఞానాన్ని తన చేతులతో నింపాడు. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. And now the same God came to this world. అదే దేవుడు ఈ లోకానికి రాగా Now man caught him. అదిగో మానవుడు ఆ దేవుడిని పట్టుకొని They twisted a thorn and put it on his head. అదిగో ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు. Oh, such a pain he was suffering. ఎంత బాధ. Whenever we preach gospel, ఎప్పుడైతే మేము స్వార్థ ప్రకటిస్తుంటామో all the hindrance will happen. ఎప్పుడు కూడా స్వార్థ ప్రకటించేటప్పుడు అంతరాయాలు వస్తూనే ఉంటాయి. Why? ఎందుకో తెలుసా? Satan does not like that. ఇది సాతానుకి ఇష్టం ఉండదు. The power of God only comes through gospel. అదిగో దేవుని యొక్క శక్తి స్వార్థ ద్వారానే మాత్రమే బయటకు వస్తుంది. Only the gospel change your eternity. అదిగో నీ నిత్యత్వాన్ని మార్చగలిగింది దేవుని స్వార్థ మాత్రమే. Only gospel can change your sinful life. అదిగో నీ పాప జీవితాన్ని మార్చగలిగింది శిలువ స్వార్థే. Only gospel can change and bring you to true God. అదిగో కేవలం శిలువ స్వార్థే నిన్ను మార్చి నిజమైన దేవుని యొద్దకు తీసుకురాగలదు. Whatever may happen, ఏది జరిగినా కూడా we don't trust anything. ఏమి మనం నమ్మము. We trust in the power of Holy Spirit. అదిగో ఏది నమ్మినా నమ్మకపోయినా మనము పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నమ్మాలి. Whatever wants here, Holy Spirit will speak to you. అదిగో ఇక్కడ ఏమి జరగాలో అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడతాడు. That is the confidence we have in true and living God. అదిగో నిజ దేవుడైనా జీవించే దేవుడైనా
యేసుక్రీస్తులో మాకున్న విశ్వాసము లేదా నిరీక్షణ లాంటిది. That is the true God came to this world for you and me. అదిగో ఆ నిజ దేవుడే నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. He was scourged there. అదిగో ఆయన పట్టబడ్డాడు అక్కడ. The thorn was kept on his ఆయన head. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. And we read in verse 6. 6వ వచనంలో మనం గమనించినట్లయితే And his own people were crying aloud. అది అతని సొంత ప్రజలే కేకలు వేసి ఏడుస్తూ ఉన్నారు. Crucify him! అది Crucify him! సిలువ వేయండి, Crucify him! ఆయన సిలువ వేయండి, We don't like him. ఆయన మాకు అవసరం, ఆయన మాకు ఇష్టం లేదు, Put him to death. అది ఆయన మరణానికి అప్పగించండి, Let him die. ఆయన చనిపోనివ్వండి. When God came to this world, యేసు దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు He did all the signs and wonders to prove that He is a God. ఆయన దేవుడై ఉన్నాడని రుజువు చేసుకోవడానికి అనేక సూచనలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన. But people, by selfish motive, they want to put him to death. అందులో బాగా ప్రజలు తమ స్వార్థ ప్రయోజనాలను బట్టి యేసుక్రీస్తును సిలువ వేయడానికి కోరుకున్నారు. They were dragging him on the way street. అందులో యేసులేము వీధుల్లో ఆయన ఈడ్చుకొని వెళ్తున్నారు. And also we see that the people caught his hand. అంత మాత్రమే కాదు, ఆయన చేతులను పట్టుకున్నారు. They put on the cross and they nailed on the. ఆయన చేతుల్లో చీరలు కొట్టారు, ఆ సిలువ గంట పెట్టి. And also they nailed on the legs. అంత మాత్రమే కాదు, కాళ్ళ మీద కాళ్ళల్లో కూడా మేకులు కొట్టారు. Before they pierce. Before ఆయన పక్కలో బల్లెపు పోటు పడిచారు. the war is mentioned here. అందులో దేవుని వాక్యం ఎలాగ చెప్తుంది, Before he died, ఆయన చనిపోక ముందు the war is mentioned here. అక్కడ ప్రస్తావించబడిన మాట, It is finished. సమాప్తమైనదని. It is finished. All world should know. అందులో సమాప్తమైనదని ప్రపంచమంతా You తెలుసుకోవాలి. should know that it is finished for you. అందులో నీ కొరకు రక్షణ కార్యాన్ని ముగించాలని నీకు అర్థం కావాలి. That in Genesis, God finished everything for man's physical need. అందులో మానవుని యొక్క భౌతిక అవసరాల కొరకు ఆది కాండంలో సమస్తము ఆయన చేసి ముగించాడు. Now God gave his life. ఇప్పుడు దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. He shed his precious blood. అందులో ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. ఆయన He took all the punishment and suffering and pain. He bore everything. ఆయన సమస్త విధములైన మానవుని యొక్క పాప భారాన్ని, దోషాన్ని, శ్రమను సిలువ ప్రాణం మీద అనుభవించాడు. Why he suffered? ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు? In 1 Corinthians chapter 15 verse 3 it is mentioned. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. Jesus died for our sins according to the scripture. అందులో లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయాడని రాయబడింది. For whose sin? ఎవరి పాపాన్ని బట్టి? You are listening your sins. నీవు ఆలకిస్తున్న ఈ రాత్రి నీ పాపాన్ని బట్టి. You may be in your home and listening this ఒకవేళ నీవు ఇంటిలో ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నావేమో ఈ రాత్రి. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. The created God is speaking to you. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. He died for your own sin. అందులో నీ యొక్క పాపము కొరకే ఆయన చనిపోయాడు సిలువలో. People are born by sin. అందులో మానవులు ప్రజలందరూ కూడా పాపములోనే జన్మించారు. And that's why Bible is calling them sinners. అందుకే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము మానవుని పాపాత్ముడు అని చెప్తుంది. Because all people are sinners, that's why we are sinning against అది God. మాత్రమే కాదు, మనమందరం పాపములో పుట్టి పాపములో జీవిస్తున్నాం. అందుకే పాపాన్ని జరిగిస్తున్నాం. Because we are sinners, we are doing sinful things. అందులో పాపాత్ములుగా పాప కార్యాలు జరిగిస్తున్నాం. The righteous God will punish every man righteously. అలాగే జీవిస్తున్నట్టయితే నీతిమంతుడైన దేవుడు ప్రతి మానవుని పాపాత్ముడిని ఆయన నీతిగా శిక్షించబోతున్నాడు. One day death will come and meet you. అందులో ఒక దినాన మరణం వచ్చి నిన్ను కలుసుకుంటుంది. It won't tell and come. అది నీకు చెప్పి రాదు. It won't inform you before. అందులో నీకు ఆ సమాచారాన్ని తెలియచేయదు మరణం. In your unexpected time you will meet death in your అనుకోని life. సందర్భంలో అనుకోని క్షణాలను నీవు మరణాన్ని కలుసుకోవాలి. You may not know how and when, at what time, at what age you will die. ఏ వయసులో చచ్చిపోతావో, ఎక్కడ చచ్చిపోతావో, ఏ పరిస్థితుల్లో చచ్చిపోతావో, ఏ స్థలంలో చచ్చిపోతావో నీకు తెలియదు. And before death meets you, అందులో మరణము నిన్ను ఎదుర్కోకముందే you should know something about your life. అందులో నీ జీవితాన్ని గురించి నువ్వు ఏదో తెలుసుకోవాలి. Death will come to everyone. That is normal and common. అందులో సర్వసాధారణంగా ప్రతి
మానవుని మరణం కలుసుకుంటుంది. That is also the result and wages of sin. అంత మాత్రమే కాదు, పాపం వల్ల వచ్చు జీతం మరణం కాబట్టి ప్రతి మానవుడు మరణాన్ని ఎదుర్కోవాలి. After the man die, మానవుడు చనిపోయిన తరువాత your flesh will go to this earth. అందులో మన శరీరం లేదా ఈ మాంసము మట్టిలోకి వెళ్ళిపోతుంది. The worms will eaten up. అందులో ఆ మట్టిలో ఉన్న పురుగులు మన శరీరాన్ని తినివేస్తాయి. Only bones will be remaining in the earth. అందులో ఆ భూమిలో మట్టిలో ఎముకలు మాత్రమే మిగులుతాయి. But there is not the end of your story. కానీ నీ చరిత్ర అక్కడతో ముగించబడలేదు. What about your life, your soul that is there in your body? అందులో నీ శరీరంలో ఉన్న ఆత్మ సంగతి ఏంటి? What after your death, your soul will go somewhere else. అందులో నీవు చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని విడిచిపెట్టి నీలో ఉన్న ఆత్మ మరొక స్థలానికి వెళ్తుంది. Where it goes? ఎక్కడికి వెళ్తుంది? If you do not believe in Christ, ఇప్పుడు నీవు ఒకవేళ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే, if you die in your sin, నీ పాపంలోనే ఉండి నీవు చనిపోతే, you will go to hell which was prepared for Satan and his angels. అందులో సాతానుకి వారి దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్తుంది నీ ఆత్మ. Fire will not quench there. అందులో అగ్ని నిన్ను అక్కడ గమ్మున ఊరిపోతూ నిన్ను చూస్తూ, Fire will burn every day, eternally it will burn. నిత్యత్వములో నిత్యము యుగాయుగాలు అగ్నిను కాలుస్తూ ఉంటుంది. If you die in your sin, నీవు నీ పాపంలోనే చనిపోతే, you will punished by this true God and living God. He will send you to hell. ఒకవేళ నీవు నీ పాపంలోనే చనిపోతే సత్యవంతుడైన దేవుడు, నీతివంతుడైన దేవుడు నిన్ను శిక్షించి పాతాళానికి పంపించబోతున్నాడు. If the fear got your life, అందులో దేవుని భయము నీ జీవితంలో ఉంటే, the same message was preached to Israel people there. అదే వర్తమానం ఇశ్రాయేలు ప్రజలతో కూడా ప్రస్తావించబడింది. What was their response, you know? ఆ మాటలకు ఇశ్రాయేలు ప్రజలు ఎలా స్పందించారో తెలుసా? Those who have Bible, turn your Bibles to Acts chapter 2. బైబిల్ ఉన్నవారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం వైపు మీ గమనాన్ని మళ్లించవలసిందిగా మనం Verse 22 we read. 22వ వచనం ఇలా రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య జరిగించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాడిగా మీకు కనబరచను. దీనికి మీరే ఎరుగుదురు. Here we read, men of Israel, hear these words. ఓ ఇశ్రాయేలు ప్రజలారా ఈ మాటలు ఆలకించండి అని రాస్తున్నారు. I want to put some words here. ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. Men and people of Dashi, hear these words. అదిగో ఈ రాత్రి ఇశ్రాయేలు ప్రజలారా ఈ మాటలు వినండి అన్న దగ్గర, ఓ దర్శి పట్టణంలో ఉన్న ప్రజలారా ఈ రాత్రి ఈ మాటలు వినండి. You killed Jesus. అదిగో మీరు యేసును చంపారు. Because of your sins, God came here and He died for your sins. అదిగో మీ పాపములను బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువలో చనిపోయాడు. You punished Him. అదిగో నీవే ఆయన శిక్షించావు. You pierced Him. అదిగో నీవే ఆయన వేదనకు గురి చేశావు. He shed His precious blood because of your sin. అదిగో నీ పాపమును బట్టి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని శిలువలో చిందించాడు. When Peter was preaching this, అదిగో పేతురు ప్రసంగిస్తూ ఉండగా ఈ వర్తమానం, people were asking to Peter. అదిగో పేతురును ప్రజలు ఇలా అడుగుతున్నారు. Verse 37. అదిగో 37వ వచనం, వారు ఈ మాట విని 36 మీరు శిలువ వేయబడిన యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించినని ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్నాడు కదా. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు వల్ల బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. Here the same message was preached by Peter. అదే వర్తమానం పేతురు ద్వారా ప్రస్తావించబడింది. The people who were seated there, అది అక్కడ కూర్చున్న వారందరూ like you, they were hearing the message. ఇలాగా వాళ్ళు కూడా దేవుని మాట ఆలకిస్తూ ఉన్నారు. Now you have all the facility to hear God's word. దేవుని వాక్యం వినడానికి అన్ని వసతులు ఉన్నాయి మనకి. There also God's word preached at once. అది అక్కడ కూడా ఒకేసారి సువార్త ప్రకటించబడింది. And these words pierced their heart. They were cut in their heart. ఆ దేవుని మాటలు వినబడుతూ ఉండగా వారి హృదయములో గుచ్చుకున్నాయి. ఆ మాటలు హృదయములో పొడవబడ్డాయి. With one minded they were asking Peter. ఒకే మనస్సుతో ఏకాభిప్రాయంతో వారందరూ పేతురు యొద్దకు వచ్చి ఇలా అడుగుతున్నారు. Peter, enough man. అయ్యా చాలయ్యా ఇంకా చెప్పింది. We only crucified Jesus. అయ్యా మేమే శిలువ వేశాము ఆయన్ని. We only killed Jesus. మేమే చంపాము ఆయన్ని. It is because of we ignored Him. అదిగో మేమే మా పాపమును బట్టే. What we have to do now? అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పు. What we have to do now? ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పు.
you ask this question now, ఈ రాత్రి ఈ ప్రశ్న నీవు అడిగితే you will come in the second finished work of Jesus Christ. దేవుడు రెండవసారి సిలువలో సమాప్తము చేయబడిన ఆ పనిలోకి నీవు వస్తావు. You will be completed. అదిగో నీ పని కూడా ముగించబడుతుంది. Your eternity will be completed. అదిగో నీ నిత్యత్వం ముగించబడుతుంది రాత్రి. Your sinful condition will be finished. అదిగో నీ పాప జీవితం ముగించబడుతుంది రాత్రి. They asked what we should do. అయ్యా మేము ఏమి చేయాలని అడిగారు వారు. If anyone who was seated here, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఈ రాత్రి, anyone who was seated here, if you are asking what I should do, ఎవరైనా ఈ రాత్రి అయ్యా నేనేం చేయాలని అడిగినట్లయితే, remember and realize that you are a sinner. అదిగో నీవు జ్ఞాపకం చేసుకొని నీవు తెలుసుకోవాలి నీవు పాపివని. You need help. అదిగో నీకు సహాయం కావాలి రాత్రి. No man can help you. ఏ మానవుడు నీకు సహాయం చేయజాలడు. Your mom and your dad cannot help నీ you. అమ్మ గాని నీ తల్లిదండ్రులు ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. Church cannot help you. Church cannot అదిగో help you. సంఘము కూడా నీకు సహాయం చేయలేదు. Brother, I am coming to church often, brother. అదిగో నేను సంఘానికి వస్తున్నాను బ్రదర్ అనవచ్చు. I am singing and praising God. అదిగో నేను దేవుని స్తుతిస్తున్నాను, పాటలు పాడుతున్నాను I am అనవచ్చు. listening God's word. దేవుని వాక్యాన్ని నేను ఆలకిస్తున్నానయ్యా. I am not wearing any ornament. అదిగో నేను ఏ నగలు ధరించట్లేదు. My father and my mother used to go and they took అదిగో baptism. మా అమ్మ నాన్న కూడా బాప్తిసం తీసుకొని మీ మందిరానికి వస్తున్నారు. I used to pray beautifully than my parents. అదిగో మా తల్లిదండ్రుల కంటే కూడా నేను అద్భుతంగా ప్రార్థన చేయగలను. It is all true. ఇవన్నీ సత్యమే అయి But ఉండవచ్చు. by this you don't deceive yourself. అదిగో ఇలాంటివి చెప్పుకొని నీవు మోసం చేసుకోవద్దు. By doing this you will not go to heaven. ఇవన్నీ నీవు చేసినంత మాత్రాన నీవు పరలోకానికి వెళ్ళవు. By this you cannot make sure that you are a child of God. ఇవన్నీ చేసినంత మాత్రాన నీవు దేవుని బిడ్డవని నీకు తెలియదు, నీకు నమ్మకం కుదరదు. Only you become a child of God only by having faith in Jesus Christ. ఒకటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీవు ఆయన బిడ్డవు కాగలవు. ఈ రాత్రి You have to confess by your mouth, అదిగో నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. ఈ రాత్రి Lord, I am a sinner. దేవా నేను పాపినయ్యా. I believe that Jesus is God. అదిగో నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు దేవుడని. I believe that Jesus died for my sin. అయ్యా నా పాపముల కొరకే యేసుక్రీస్తు చనిపోయాడని నేను నమ్ముతున్నాను. I believe that Jesus rose again on the third day. మూడవ దినమున ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. I believe that you are speaking me now. అదిగో ఇప్పుడు ఈ రాత్రి నీవు నాతో మాట్లాడుతున్నావని నేను నమ్ముతున్నానయ్యా. Lord, I don't want to perish with this world. అదిగో ఈ లోకముతో పాటు నేను నశించిపోవడం నాకు ఇష్టం లేదు. My soul, my life want to come to heaven. అయ్యా నా జీవితము నా ఆత్మ పరలోకానికి రావాలని నేను ఆశిస్తున్నాను. I ruined my life. అదిగో నా జీవితాన్ని నీ పరిపాలనకు అప్పగించుకుంటాను. I have a secret sin in my life. నా జీవితంలో రహస్య పాపములు My ఉన్నాయ్యా. mom do not know that. అయ్యా మా అమ్మకు తెలియదు ఆ పాపాల My గురించి. father does not know నా that. తండ్రికి కూడా తెలియదు ఆ బ్రతుకు. Even my closest friend does not know that. నా తోటి స్నేహితులకు కూడా నా పాప జీవితాల గురించి తెలియదయ్యా. I kept in my heart. నా హృదయంలో నేను నా రహస్య పాపాలు దాచుకున్నాను. But that guilt is killing me every day. నేను పాపిని అన్న సంగతి నాకు సారి నా మనస్సాక్షి నన్ను గతిస్తూ ఉంది. That sin is every day is speaking unto me. Sleepless night I am suffering. ఆ పాపాన్ని బట్టి ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా నిద్ర లేని రాత్రులు నేను గడుపుతున్నానయ్యా. You can have a freedom from that. అందులో దాని నుండి నీవు విడుదల పొందవచ్చు ఈ రాత్రి. You can be free from all your sin bondage. అందులో నీ యొక్క పాపపు బంధకాలన్నిటి నుండి విడుదల పొందవచ్చు. Others may say that you will die in your sin. అందులో నీవు నీ పాపములోనే చనిపోతావని చెప్తాను. But Jesus is telling that even if you die, you can live. అందులో కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు నీవు నీ పాపములో నీ పాప జీవితంలో చనిపోయినప్పటికీ నీవు జీవించే వెసులుబాటు ఉందని చెప్తున్నాడు. There is everything finished for your sinful life. ఎందుకంటే నీ పాప జీవితం కొరకు ఆయన సమస్తము కార్యము చేసి ముగించాడు. God paid everything for your sin. అందులో నీ పాపము కొరకు సంపూర్ణమైన వెల చెల్లించాడు ఆయన. No one can go to hell. అందులో ఎవరు కూడా నరకాగ్నికి వెళ్లాల్సిన అవసరం లేదు. Because all the way to hell completed. అందులో ఆయన పరలోకానికి వెళ్లే మార్గాన్ని చేసి ముగించాడు ఆయన. All the penalty for sin is completed. అందులో పాపానికి వచ్చే జీతము ఆ భయంకరమైన దోష శిక్ష అంతా ఆయన అనుభవించి ముగించాడు. Whomever you may be, నీవు ఎవరివైనా అయి ఉండొచ్చు ఈ రాత్రి. maybe may not be Christians now. అందులో నీవు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు. If you want to forgive your sin, అందులో నీ పాపాన్ని గురించిన విడుదల నీకు కావాలి అంటే ఈ you రాత్రి don't need to walk here and there. అక్కడికి ఇక్కడికి పరిగెత్తి వెళ్లాల్సిన అవసరం లేదు. You don't to pay any money.
డబ్బు చెల్లించాల్సిన అవసరం అంతకంటే లేదు. You don't need to change your name. అదిగో నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. You don't need to change your caste. అదిగో నీ యొక్క కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. You don't to go here and there and from Kanyakumari to Kashmir. అదిగో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం అంతకంటే లేదు. Wherever you are, నీవు ఎక్కడైతే ఉన్నావో ఈ రాత్రి, even you are sitting here, ఒకవేళ నీవు మీటింగ్ లో కూర్చొని ఉండవచ్చు, you may be sitting in a chair, లేదా నీవు కుర్చీలో కూర్చొని ఉన్నవాడు, you may be sitting in your bedroom, అదిగో నీ యొక్క పడక గదిలో నీవు ఉన్నావేమో ఈ రాత్రి, or standing in the roadside, అదిగో రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్నావా ఈ రాత్రి, listening carefully God's word. ఈ రాత్రి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించు. We are very sure that God is speaking to you. అదిగో ఖచ్చితంగా మేము చెప్పగలం, దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. Open your heart. నీ హృదయాన్ని తెరువు. Open your heart alone. అదిగో నీ వ్యక్తిగతంగా నీ హృదయాన్ని దేవుని కొరకు తెరువు. God is not saying change your life and come to me. అదిగో నీ జీవితాన్ని మార్చుకొని నా దగ్గరకు రమ్మని ఆయన చెప్పడం లేదు. Man cannot change his life by his own. అదిగో తన సొంతంగా తన జీవితాన్ని ఏ మానవుడు కూడా మార్చుకోలేడు. Jesus is telling to you, యేసుక్రీస్తు ప్రభువు ఈ రాత్రి నీతో ఇలా చెప్తున్నాడు, come to me as you are. నీవు ఎలాగున్నావో అదే స్థితిలో, ఏ స్థితిలో ఉన్నావు అలాగే నా ఎదుగురా. However you ruined your life, అదిగో నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా, however wicked people you are in this అదిగో world, ఈ లోకంలో ఎంత చెడ్డ బ్రతుకుతున్నా, whatever the shameful sin you have done in your life, నీ జీవితంలో ఎంత అవమానకరమైన పాపం చేసి ఉన్నప్పటికీ కూడా you can find salvation and forgiveness in Jesus ఈ Christ. రాత్రి యేసు క్రీస్తులో నీ పాపానికి క్షమాపణ, రక్షణ నీకు దొరుకుతుంది. Come back to God దేవుని యొద్దకు తిరిగిరా. who created you. నిన్ను సృజించిన దేవుని యొద్దకు. Your God is calling you. నీ దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. Your God is speaking to you. నీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. Your God, one నిన్ను who died సృజించిన for నీ you. దేవుడు, నీ కొరకు మరణించిన దేవుడు. And God is came to this Dashi. అదిగో ఈ సాయంకాల సమయంలో ఆ దేవుడే దర్శి పట్టణానికి వచ్చాడు. You may be a girl, నీవు బాలిక అయి ఉండొచ్చు, you may be a boy, నీవు బాలుడు అయి ఉండొచ్చు, you might be married, అదిగో నువ్వు పెళ్లి అయిన వాడు అయి ఉండొచ్చు, you may be near to death. అదిగో నువ్వు మరణానికి సమీపంగా ఉండి ఉండవచ్చు. The God came for you alone. అదిగో నీ కొరకు వ్యక్తిగతంగా దేవుడే వచ్చాడు. This evening may not come again. అదిగో ఈ సాయంకాలం మరలా ఒక్కొక్కసారి రాదండి. This message you may not hear again. ఈ ప్రసంగం మరొకసారి నీ వర్తమానం వినలేవు. You may be having this last chance. ఇది ఒక ఆఖరి అవకాశమేమో నీ జీవితానికి. If death meets you, మరణము నిన్ను కలుసుకుందనుకోండి, what is the answer you are going to give to God? దేవునికి నీవేం జవాబు చెప్పగలవు? Ask to yourself, నిన్ను నీవే ప్రశ్నించుకో. ఈ రాత్రి, if I die today, ఈ రాత్రి నేను మరణిస్తే will I go to hell or to heaven? ఇలాగ నిన్ను నీవే నీ హృదయంలో ఆలోచన చేసుకో. ఈ రాత్రి నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నిన్ను నీవే ప్రశ్నించుకో. Are my sins are forgiven or not? నా పాపములు క్షమించబడ్డాయా లేదా ఆలోచన చేసుకో. Is there fear in your heart? నీ జీవితంలో భయం ఉందా? Is guilt is killing you? అదిగో నీ హృదయంలో భయము లేదా ఒక Guilt. అస్థిరమైన స్థితి, ఆలోచన ఉందా? Think about your life. నీ యొక్క జీవితాన్ని గురించి ఆలోచించే రాత్రి. One verse we are going to read and we are going to pray. అదిగో ఒక్క వచనాన్ని చదివి మేము ముగించబోతున్నాం, ప్రార్థన చేయబోతున్నాం. Prepare your heart. నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఈ రాత్రి Be ready to commit your life to God. దేవునికి నేను నీ జీవితాన్ని అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉంది. Shall we turn our Bibles to John's Gospel, chapter 3, verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం వైపు మన బైబిల్ తెరవండి. లోకమును ఎంతో ప్రేమించెను. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Instead of world, you put your name. అక్కడ లోకమును అనే మాట తీసేసి నీ పేరు పెట్టుకొని చదివిరా. God so loved Satish. అదిగో దేవుడు సతీష్ ను ఎంతో ప్రేమించాడు. Did you say your word, your name? ఒకవేళ ఆ పేరు నీదే పెట్టుకొని చదువుకో, అనుకో. God so loved. దేవుడు ఎంతో ప్రేమించాడు నిన్ను. Yes. అవును కదా? Did you put your name there? అక్కడ నీ పేరు పెట్టుకొని చదువుకున్నావా?
When you say God so loved Satish, when I say God so loved Satish, నేను ఒకవేళ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు అని చెప్పుకుంటే, when you say your name there, నేను చెప్పినట్టుగా నీ పేరు పెట్టుకొని దేవుడు అని నీ పేరు పెట్టుకొని ఎంతగానో ప్రేమించాడని చెప్పు. listen carefully the next verse. ఆ Next తర్వాత word. మాటను జాగ్రత్తగా వినండి. Yeah. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Shall we listen this verse carefully? జాగ్రత్తగా ఈ మాటలు మనం విన్నాం కదా. God so loved Satish, దేవుడు సతీష్ ను ఎంతో ప్రేమించాడు, so that he gave his only begotten son Lord Jesus Christ for me. అందుకని తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని నిత్య అనుగ్రహించాడు మన కొరకు. If I believe in Jesus, నేను ఒకవేళ యేసు నందు విశ్వాసం ఉంచితే I will not perish, అదిగో నేను నశించిపోకుండా I will have eternal life. అదిగో నిత్య జీవితాన్ని నేను కలిగి ఉండబోతున్నాను. You think about you. ఇప్పుడు ఈ రాత్రి నీవు ఆలోచన చేసుకో. If God loved you so much, ఒకవేళ దేవుడు నిన్ను నిజంగా ప్రేమించాడితే, that is the love He showed through Lord Jesus Christ's death. అదిగో దేవుడు నిజంగా ఆయన మరణము ద్వారా ఆయన ప్రేమించిన మాట వాస్తవం. If you believe in Jesus, యేసు యందు నీవు విశ్వాసం ఉంచితే ఈ that రాత్రి He has risen from the dead, ఆయన నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీవు నమ్మితే, if I believe He will forgive my sins, ఆయన నా పాపములు క్షమించగలవాడని నీవు నమ్మితే ఈ He రాత్రి will come to my heart. ఆయన నా హృదయంలోకి రమ్మని నీవు I ఆహ్వానించు. will not go to hell even death meets me. ఆయన నా హృదయంలోకి వస్తే నేను చనిపోయినా కూడా నరకాగ్నికి వెళ్ళను అనే నమ్మకం నీకుంటే ఈ That రాత్రి. is the word mentioned, that you will not perish. అదిగో నీవు నశించవు అనే మాట అక్కడ You will రాయబడింది. not go to hell. అదిగో నీవు నరకానికి వెళ్ళవు. You will have an eternal life with Jesus in heaven. అదిగో పరలోకములో నిత్య జీవము కలిగిన జీవితాన్ని పరలోకములో నీవు దేవునితో జీవించబోతున్నావు. We come to the conclusion. అదిగో ముగింపుకు వస్తున్నా నేను. Shall we close our eyes? మన కళ్ళు మూసుకుందాం. Shall you close your eyes to meet God? దేవుని కలుసుకోవడానికి రాత్రి మీ కళ్ళు మూయండి. Shall you close your eyes అందరూ ఉండండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. పిల్లలు కూడా తిరగొద్దు అటు ఇటు. and listening ఎవరు మాట్లాడొద్దమ్మా, లోపల మాట్లాడుతున్నారు. and listening God's word carefully? జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని మాట విను. అందరు కళ్ళు మూసుకోండి. అందరూ తల వచ్చి కళ్ళు పోయండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. You are in the world created by God. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలోనే ఉన్నావు నీవు. He completed everything that you need physically. దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరాన్ని దేవుడు ముందుగానే సృజించాడు. You are in the completed work of this world. దేవుడు సంపూర్ణము చేయబడిన ఈ ప్రపంచంలోనే నీవు జీవిస్తున్నావు. God did some another work also. అంత మాత్రమే కాదు, దేవుడు మరి ఒక కార్యం కూడా చేశాడు. God came to this world as a man. మానవుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. He took your sins upon him. కూర్చోగా. He took your sins upon him. అదిగో నీ పాపమును ఆయన మీద వేసుకున్నాడు. He died for your sins. అదిగో నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు. You will not go to hell because of your sin. అదిగో నీ పాపాన్ని బట్టి నీవు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ రాత్రి. Because for the penalty for your sin will paid by God. ఎందుకంటే నీ పాపానికి వచ్చే జీతానికి దాని వెలను యేసుక్రీస్తు రక్తము ద్వారా చెల్లించాడు. He completed all the work for your spiritual need. అదిగో నీ ఆత్మీయ అవసరం కొరకు కావాల్సిన ప్రతి కార్యాన్ని సిలువలో చేసి ముగించాడు ఆయన. If anyone is listening this message, ఈ రాత్రి ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న వారు, as people asked in Apostle chapter 2, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రజలు అడిగినట్టుగా, what I should do, అయ్యలారా మేమేమి చేయాలి, what I should do, అయ్యలారా మేమేమి చేయాలి. open your heart, ఈ రాత్రి మీ హృదయాన్ని తెరవండి. confess your sins, నీ పాపాన్ని ఒప్పుకో. ask to Jesus, అదిగో యేసు యొద్ద, Lord forgive me, ప్రభువా నన్ను క్షమించు, I believe you, నిన్ను నమ్ముతున్నానయ్యా, you are a God, నీవు దేవుడవయ్యా, you died for me and rose again on the third day. నా కొరకు నీవు చనిపోయి 3వ దినం తిరిగి లేచావయ్యా. God is going to come and meet his children. అదిగో ఆయన పిల్లలు కలుసుకోవడానికి మళ్ళా రాబోతున్నావు. Will you go to God with will you go to heaven with God, అదిగో దేవుని యొద్దకు పరలోకానికి వెళ్ళబోతున్నావు, or will you be left in this world? అదిగో పరలోకానికి దేవుని యొద్దకు వెళతావా లేకపోతే ఈ లోకంలో విడవబడతావా? Where you are,
ఎక్కడ ఉన్నావు నీవు? Think about your life. నీ జీవితాన్ని గురించి ఆలోచన చేయి రాత్రి. Commit your life, నీ brothers and జీవితాన్ని sisters. దేవునికి సమర్పించు సహోదరి సహోదరులారా.